హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రహ్మానందం సినిమా చూసొచ్చాను. ఇందులో బ్రహ్మానందం, రాజా గౌతమ్ తాత మనవలుగా నటించారు. ఫస్ట్ టైం వాళ్ళ ఫస్ట్ ఫస్ట్ టైం వాళ్ళిద్దరు కలిసి నటిస్తున్న మూవీ, అంటే ఫుల్ లెంత్ రోడ్లో ఫస్ట్ టైం అన్నమాట తాత మనవడుగా. ఈ సినిమాలో రాజా గౌతమ్ పేరు బ్రహ్మానందం, బ్రహ్మానందం గారి పేరు ఆనందరావు అన్నమాట. అయితే ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చి మన హీరో అయిన బ్రహ్మానందం స్టేజ్ ఆర్టిస్ట్ అన్నమాట. అయితే చిన్న వయసులోనే అమ్మా నాన్న చనిపోవడంతో ఒంటరిగా పెరుగుతాడు. అలాగే సెల్ఫిష్గా తయారవుతాడు అన్నమాట. స్వార్థపరులాగా తయారవుతాడు. మొత్తం తన గురించే ఆలోచిస్తాడు తప్ప పక్కన వాళ్ళ గురించి ఆలోచించడు. అలాంటి హీరోకి వెన్నెల కిషోర్ ఫ్రెండ్ అన్నమాట. వెన్నెల కిషోర్ డాక్టరు. వెన్నెల కిషోర్ డబ్బుతోనే తిరుగుతుంటాడు. అలాగే సినిమాలలో యాక్టింగ్ చేయాలని చాలా ట్రై చేస్తుంటాడు. అలాగే స్టేజ్ ఆర్టిస్ట్గా కూడా ట్రై చేస్తుంటాడు. అలాగే హీరోకి బాబాయ్ కూతురు ఉంటుంది, తనతోనే కొంచెం క్లోజ్గా ఉంటాడు. వాళ్ళ చెల్లెలు అన్నమాట. క్లోజ్గా ఉండి తనతోనే అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంటారు. అయితే ఒకరోజు వాళ్ళ బాబాయ్ కూతురు వాళ్ళ తాతయ్యని కలవాలనుకుంటున్నాడు అని చెప్పి హీరోని తీసుకుపోతే వాళ్ళ తాతయ్యని కలవకుండా బయటకు వచ్చేస్తాడు అన్నమాట. అలాంటి టైంలోనే హీరోకి స్టేజ్ ఆర్టిస్ట్గా ఢిల్లీలో స్టేజ్ ఆర్టిస్ట్గా ఒక ఛాన్స్ వస్తుంది. అయితే దానికి 6 లక్షలు డబ్బు కావాలన్నమాట. 6 లక్షలు కట్టాలి. దానికోసం ఎంత ప్రయత్నించినా డబ్బులు దొరకవు. అదే టైంలో హీరోకి లవర్ ఉంటుంది అన్నమాట. తను కూడా అదే టైంలో తనకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న ఆనందరావు, బ్రహ్మానందం గారు ఆనందరావు వాళ్ళ తాత హీరో దగ్గరకు వచ్చి, నా పేరు మీద 6 ఎకరాల పొలం ఉంది, నువ్వు నాతో పాటు మన ఊరికి వస్తే 6 ఎకరాల పొలం నీ పేరు మీద రాస్తాను, అప్పుడు నీ సమస్యలన్నీ తీరిపోతాయి అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది, హీరో వాళ్ళ ఊరు వెళ్ళాడా లేదా, అసలు హీరో వాళ్ళ తాతకు దూరంగా ఎందుకుంటున్నాడు, వాళ్ళ తాత ఓల్డేజ్ హోమ్లో ఎందుకుంటున్నాడు, హీరోకి వాళ్ళ తాత అంటే ఎందుకు పడదు, అలాగే హీరో ప్రాణంగా ప్రేమించిన హీరోయిన్ ఎందుకు హీరోకి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది, చివరికి ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ లైన్. మూవీ అయితే బాగుంది, 1 టైం వాచబుల్. మెయిన్ ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ అదంతా బాగుంటుంది. ఎప్పుడైతే బ్రహ్మానందం ఎంట్రీ అవుతుందో అక్కడ కామెడీతో పాటు ఎమోషనల్ కూడా చాలా బాగుంటుంది. ఇంటర్వ్యూలకు ఒక చిన్న ట్విస్ట్ రివీల్ చేస్తాడన్నమాట. అంటే ఊళ్ళోకి వెళ్ళగానే పొలం రాసిగానే నీకు ఇప్పుడే ఇయ్యను, నువ్వు నాతో పాటు కొద్ది రోజులు ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి అని చెప్పి ఒక కండిషన్ పెడతాడన్నమాట. అక్కడి నుంచి కొంచెం కామెడీ అయితే బాగుంటుంది. మెయిన్ ఈ సినిమాకు ప్లస్ ఏంటంటే వీళ్ళ ముగ్గురు, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజా గౌతమ్, వీళ్ళ ముగ్గురు యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. ప్లస్ కామెడీ కూడా బాగా పండించాడు. అలాగే వెన్నెల కిషోర్ కూడా చాలా, అసలు నేను ఇంకా వెన్నెల కిషోర్ ఒక సైడ్ కనుక్కున్నా, కానీ తను కూడా మెయిన్ పిల్లరే అన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ముగ్గురు కలిసే ఉంటారు. వాళ్ళ కామెడీ కూడా చాలా బాగా పండించాడు వెన్నెల కిషోర్ అయితే. అలాగే విలన్ క్యారెక్టర్ వేసే సంపత్ గారు కూడా ఇందులో కొత్తగా కామెడీ క్యారెక్టర్ వేశారు, అది కూడా బాగుంది. అయితే పాటలు అంత బాగాలేవు. సెకండ్ హాఫ్లో ఒక పాట వస్తుంది, అది సిచ్యువేషన్కి సంబంధం లేకుండా సాంగ్ వస్తుంది, అది అయితే అస్సలు బాగాలేదు పాట. ప్లస్ ఆ సిచ్యువేషనే కాదు, అక్కడ ఎమోషన్ సిచ్యువేషన్ జరుగుతుంటే ఎమ్మడే పాట వస్తుంది, అక్కడ అసలు ఆ పాట పెట్టాల్సింది కాదు. అలాగే ఎడిటింగ్ లోపాలు కూడా ఉన్నాయి. అలాగే యాక్టింగ్ వైజ్గా అందరూ బాగా యాడ్ చేశారు. హీరోయిన్గా చేసిన పర్సన్ కూడా కొంచెం ఇంపార్టెంటే ఉంది, తను కూడా బాగా యాడ్ చేసింది. అలాగే రాజు కనకాలు వాళ్ళకి ఇచ్చిన రోల్లో వాళ్ళు కూడా బాగా చేశారు. సంపత్ గారు వెరైటీగా ఎప్పుడు విలన్గా వేసి అతను ఇందులో కామెడీ అయితే చాలా బాగా చేశారు. అలాగే వెన్నెల కిషోర్ కానీ, బ్రహ్మానందం, రాజా గౌతమ్ వీళ్ళు కూడా బాగా చేశారు. మ్యూజిక్ అంత బాగాలేదు. ఒక సీన్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. బ్రహ్మానందం గారు పంచ కట్టుకొని స్పెట్స్ పెట్టుకొని వస్తారు, అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అయితే సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. అలాగే వెన్నెల కిషోర్ ఒక డాక్టర్ అన్నమాట. ఈ బ్రహ్మానందం హీరోని తీసుకుపోతాడు, అదే ఆనందరావు బ్రహ్మానందాన్ని వాళ్ళ ఊరికి తీసుకుపోతున్నప్పుడు వెన్నెల కిషోర్ కూడా వచ్చేస్తాడు. అది కొంచెం అర్థం కాలేదు, అంటే ఏదో పెట్టాలి వెన్నెల కిషోర్ కూడా ఆ ఊరు వెళ్ళాలి అన్నట్టు, ఏదో ఫ్రెండ్ కోసం వచ్చేసినట్టు ముగ్గురు వెళ్తారు. కానీ అది చిన్న లాజిక్కే, అదేమంత పెద్ద పట్టించుకోకలేదు. కానీ ముగ్గురు కలిసి కామెడీ కానీ అదంతా చాలా బాగుంది. ఓవరాల్గా ఈ మూవీ అయితే నాకు నచ్చింది, 1 టైం వాచబుల్, చూడొచ్చు. ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తున్నాను. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. కామెడీ వైజ్గా అయితే బాగుంది. అలాగే ఎమోషన్ సీన్ కూడా బాగున్నాయి. కొంచెం ఇంకా ఎమోషన్ సీన్ పెంచుంటే బాగుండి అనిపించింది, కానీ పర్లేదు. ఓవరాల్గా అయితే బాగానే ఉంది. కామెడీ అయితే చాలా బాగుంది. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.